సర్వాధికారి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, అడగక మునిపే మన అక్కర ఎరిగిన దేవుడు మన యేసయ్య. మనం నమ్మి ఆరాధిస్తున్నారు దేవుడు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, నేను దేవుని అడగలేదు, లేదా దేవునికి చెప్పలేదు, ఒకవేళ దేవుడికి నా గురించి తెలియదేమో, దేవుడికి ఇది చెప్తే తప్ప ఆయన తెలుసుకోలేడేమో అని కొంతమంది అలాంటి ఆలోచనతో భ్రమలో ఉంటారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, మనిషి యొక్క ప్రతి అవసరత ఆయన ఎరిగినవాడు. మనం ప్రార్థించక మునిపే, మన పరిస్థితిని ఆయనకి చెప్పక మునిపే దేవుడు మన అక్కర ఎరిగిన దేవుడైన ఎంత గొప్ప దేవుడు అండి. ఇలాంటి దేవుడు నిజంగా మనకి ఎక్కడ కనిపించడు. అంటే మనం అడగక మునిపే మన అక్కర ఎరిగిన దేవుడు అంట మన యేసయ్య. అంటే మనం కొన్నిసార్లు దేవుని అడగకపోయినా నీ అక్కర ఏంటో దేవుడికి తెలుసు, నీ అవసరం ఏంటో దేవుడు తెలుసు, ఎప్పుడు నీకు ఏది కావాలో నీకంటే బాగా దేవుడికే తెలుసు. కనుక మన అడగక మునిపే మన అక్కరు తీర్చగలిగిన దేవుణ్ణి మనం వెంబడించాలి, ఆ దేవుని మనం ప్రేమించాలి, ఆ దేవుని మనం కలిగి ఉండాలి. నువ్వు కలిగి ఉంటే చాలు. ఆ దేవుని నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో ఎప్పుడు ఏది నీకు కావాలో ఆ సమయంలో అది ఆయన ముందే ఎరిగిన దేవుడు గనుక అప్పుడు అది నీకు ఖచ్చితంగా ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక నేను చెబితే తప్ప ఆయనకి తెలియదు అనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడు ఉండనవసరం లేదు. మన దేవుడు అలాంటి వాడు కాదు. నీకంటే ముందుగా నీ అక్కర ఎరిగినవాడు. మనం ఆరాధించేటువంటి నిత్యము కొలిచేటువంటి దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే దేవుని సన్నిధిలో మనము అడగమును మన అక్కర తీర్చగలిగే దేవుని మనం ఆరాధించాలి, ఆ దేవుని మనం కలిగి ఉండాలి, ఆ దేవుని మనం నమ్మాలి, ఆ దేవుని మనం వెంబడించే వారు ఉండాలి. ఆ దేవుని అనుదినము మనం హత్తుకుని మనం జీవించితే నీ ప్రతి అవసరత, నీ ప్రతి పరిస్థితి కూడా దేవుడు మారుస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఆ విధంగా నీ ప్రతి అవసరత, మన ప్రతి అక్కర ఆ యేసుక్రీస్తు నామములో తీర్చబడి మనమందరము నడిపించబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది నువ్వు అక్కర తెలియని వాడు అనుకుంటున్నారేమో, కానీ నువ్వు ప్రతి మనిషి యొక్క అక్కర ఎరిగిన దేవుడు అని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నేను అడిగినా అడగకపోయినా నువ్వు నా అక్కరేంటో నీకు తెలుసు దేవా. అలాంటి గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నందుకు ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను. కనుక నీవు నా జీవితంలో ఉన్న ప్రతి అక్కరలను తీర్చి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.